అందరికీ నమస్తే. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ కిడ్స్ ఛానల్. మన ఛానల్ని అయితే అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఇంకా ఈరోజు వచ్చేసి ఆదివారం కదా, ఆదివారం వ్లాగ్ అయితే నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. కానీ కాల్ అమ్మా గణేష్ బాబు గుడ్ మార్నింగ్ చెప్పు. హాయ్. మా గణేష్ బాబు అయితే ఇప్పుడే లేచాడు అనమాట. లేచి రాగానే ఆట అయితే స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఈరోజు వచ్చి ఇప్పుడైతే మార్నింగ్ అయితే 7 అయింది. ఏంటమ్మా ఏంటి మార్నింగ్ అయితే 7 అయింది. ఇప్పుడు నేనైతే తొందరగా లేచి పూజ అన్నీ కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా మేమైతే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకు అనుకుంటున్నారు కదా, మేము హౌస్ అయితే షిఫ్ట్ అవుతున్నాము. అందుకోసం అయితే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఈరోజు. ఇంకా ఒక్కరి వల్ల చేయడం అవ్వదు కదా, ఇంకా అవన్నీ నాకు పిలవాలి. వీళ్ళిచ్చి మా ఆయన ఒకటి లేరు కదా, ఇంకా మేమే ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఈరోజు కబోర్డ్లో సామాను, బట్టలు అన్నీ అయితే తీసి ప్యాకింగ్ అయితే చేయడం స్టార్ట్ చేసుకోవాలి. హౌస్ అనేది మారడం అంటే పెద్ద టాస్క్ అనమాట. ఇక్కడ అన్ని ప్యాకింగ్, మళ్ళీ అక్కడ అన్నీ పెట్టుకోవడం, ఒక 1 వీక్ వరకు ఇది ఒక తలనొప్పి అనమాట. కానీ తప్పదు, ఏం చేస్తాము. ఏమైంది? బ్రష్ చేసుకొని వచ్చి కన్నా నీకు కరకాయ నూరేసి ఇస్తాను. వెళ్ళు, బ్రష్ చేసుకొని వచ్చి వెళ్ళి. మాకైతే హౌస్ రెంట్ పెంచేసారనమాట. ఇంకా దానివల్ల ఇంకా సమ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇంకా వాటి వల్ల అయితే నాకు కొంచెం ఉండడానికి ఇబ్బందిగా ఉంది. అందుకోసం అయితే మేమైతే హౌస్ అయితే మారాలని అయితే ఫిక్స్ అయ్యాము. తప్పదు, కొంచెం లాంగ్ అవుతుంది మాకు అయితే స్కూల్కి వాటికి, అయినా సరే తప్పదు, మారిపోతున్నాము. ఓకేనండి, ఇక్కడి నుంచి అయితే మన వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. చూసేద్దాం, వచ్చేయండి మరి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అమ్మో కంపు నోరు వచ్చి అమ్మ దగ్గు వచ్చేసిందమ్మా. చి కంపు 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 No, Babu, no. No. ఇంకా దగ్గు వచ్చేస్తుందా? కరెక్టే తాతవా? అమ్మ అమ్మ గణేష్ బాబు, నీకు కరెక్టే తాతవా ఇప్పుడు, లేకపోతే అల్లం నూరునా? అల్లమా? బ్రష్ చేసుకొని వచ్చేది. ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అమ్మా, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పావా నువ్వు? అసలు చెప్పు, చెప్తేనే కదమ్మా మన ఫ్రెండ్స్ చేస్తారు. చెప్పు, అమ్మ ఛానల్ని లైక్ చేయండి అని చెప్పు. చెప్పమ్మా, చెప్పాలి. నేను చెప్పకపోతే మళ్ళీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. చెప్పమ్మా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, చెప్పు. మరి చెప్పు, నువ్వు చెప్తేనే చేస్తారంట. నువ్వైతే బాగా చెప్తావు, నేను చెప్పట్లేదంట. ఏట్రా అత్తయ్య అయితే బయట దండం పెట్టుకుంటున్నారనమాట. ఇంకా నేనైతే పూజ అన్నీ అయితే కంప్లీట్ చేశానండి. ఆల్మోస్ట్
ఇంకా ఇంట్లో పని అంటూ ఈరోజు చాలా తక్కువ పెట్టుకున్నాము. ఎందుకంటే ఇంకా క్లీనింగ్ అది అదే ప్యాకింగ్ ఉంది కదా, దానివల్ల అయితే ఇంకా పని ఎక్కువ పెట్టుకోలేదన్నమాట. ఇక్కడైతే నేను గణేష్ కోసం అయితే కరక్కాయ పొడి ఉంటే అది నీటిలో అయితే వేసి ఇచ్చాను. తాగియాలి ఊయకూడదు, దగ్గు తగ్గుతుంది. తాగి అది యూ కెన్ డూ ఇట్, డ్రింక్ ఫాస్ట్. అది తాగియాలి. కరెక్టే పొడి. తాగిసావా? అయిపోయిందా? ఓవర్ పెడదాంలేండి, పాలు మారబెట్టినప్పుడు. అమ్మోయ్, అయిపోయిందా ఇంకా ఉందా? వెరీ వెరీ గుడ్ బాయ్. ఇంకా తగ్గిపోద్ది. మా కనీష్ బాబు అయితే తాగేశాడు. వెరీ వెరీ గుడ్. అమ్మోయ్, పొలం కూడా వచ్చేసిందే. చూసారు కదండి, మా కనీష్ బాబు అయితే కరక్కాయ పొడి ఎలా తాగేశాడో. అది తాగితే బలం వచ్చేస్తుంది అన్న ఫీలింగ్ అనమాట. ఏదైతేనే వాడు తాగడం కావాలి కాబట్టి మనకి అదైతే తాగాడు. ఇంకా తర్వాత అయితే ఇక్కడ బాబు ఉప్మా అయితే చేసుకుంటున్నాను అనమాట మా కోసం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి సింపుల్గా అయితే ఉప్మా అయితే చేసుకుంటున్నాను. నేనైతే హెవీగా అంటూ ఏది చేయలేనండి, ఎందుకంటే మా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అయితే నేను చేసుకుంటాను. ముక్కలు అవి కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేనైతే ఏం వేయలేదు. ఓన్లీ టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి అయితే తాలింపు వేస్తాను. నాకే కాబట్టి ఎలా ఉన్నా సరే మేము అడ్జస్ట్ అయితే తినేస్తాము. ఇంకైతే ఇవి వేగుతున్నప్పుడు అయితే చిటికెడు పసుపు అయితే వేసాను. ఉప్మా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా, అందుకోసం అయితే ఒక చిటికెడు పసుపు అయితే వేసాను. అది కూడా వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి. గ్లాస్ నోకి ఒక 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే వాటర్ మరుగుతుంది కదా, మనకు జారుగా ఉప్మా కావాలి కాబట్టి కొంచెం ఒక 3 గ్లాసెస్ వరకు వేసుకుంటే మంచిది. నేనైతే అలానే వేసుకుంటాను. నాకు గట్టిగా ముద్దగా అయిపోతే నచ్చదనమాట. కొంచెం జారుగా ఉంటేనే నాకు ఇష్టము. అందులోనే ఏంటంటే మనం కరెక్ట్గా వాటర్ వేసామనుకోండి, అది మరిగినప్పటికీ ఇంకా తగ్గిపోతుంది. నూక వేసినప్పటికీ తక్కువ నూక పడుతుంది కదా, గట్టిగా అయిపోతుంది. నాకైతే అలా ఇష్టం ఉండదు అనమాట. చూసారు కదా, ఇక్కడ వాటర్ అయితే నేను ఎక్కువే వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం అయితే సాల్ట్ కూడా ఇప్పుడే చూసారు. ఇంకా దీని తర్వాత నూకైతే కలిపేసుకోవాలి. కలుపుతూ ఉండాలండి, లేదంటే ఉండ కట్టేస్తుంది కదా. నేనైతే ఇంకా బయట వేరే వాళ్ళు వచ్చారని చెప్పి అయితే నేనైతే అత్తయ్యకి చూడమని చెప్పి నేను వెళ్ళాను అనమాట. అత్తయ్య అయితే ఇంక దగ్గర పడిపోయింది, కలిపేసి ఇంకా దించేశారు. చూసారు కదా, ఇక్కడైతే కలిపేసి దించేసారండి. తర్వాత బీరకాయ పచ్చడికి అయితే వేపుతున్నారు ఇక్కడ. ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఫాదర్ అయితే వచ్చారు. నాన్న మంచం అది ఇప్పారనమాట. ఇంకా హౌస్ అనేది షిఫ్ట్ అవుతున్నామంటే ఇంకా చాలా నరకమండి అసలు. ఇవన్నీ ఎత్తి పెట్టుకోవడాలు ఇవన్నీ చాలా ఉంటాయి కదా. అసలు చాలా పని అంటే చాలా పనిరా బాబు మనకైతే. ఇక్కడ సర్ది పెట్టుకోవాలి, మళ్ళీ అక్కడ అన్నీ సర్దినవన్నీ అక్కడ మళ్ళీ ఎక్కడక్కడ సర్దుకోవాలి. ఒక 1 వీక్ వరకు అయితే మాత్రం చాలా పనిగా ఉంటుంది. కానీ ఏం చేస్తామో మన అవసరం కదా. ఇక్కడ ఏంటంటే నాకు స్కూల్కి కొంచెం దగ్గర, కాకపోతే నాకు అవ్వలేదన్నమాట. మెయిన్ రీజన్ ఏంటంటే నాకు నచ్చలేదు అసలు. ఇక్కడ అలవాటు అయిపోయింది, చుట్టుపక్కల అంతా అలవాటు అయిపోయింది ఓకే, కానీ ఇంకా పిల్లల పరంగా అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంకా బాబు ఇంకా పెద్ద అవుతున్నాడు కదా, ఇంకా మంచి ప్లేస్ చూసుకొని వెళ్ళిపోవాలి. అందులోని అది కాక మాకైతే హౌస్ రెంట్ కూడా పెంచేశారు. ఇంక ఇవన్నీ ఎలాగా ఇబ్బంది ఉంది కదా అని అయితే మేమైతే షిఫ్ట్ అవుతున్నాం అనమాట. ఇక్కడ చూసారు కదా, నేనైతే గిన్నెలు కొంచెం స్టీల్ గిన్నెలు అన్నీ అయితే సపరేట్ చేసుకుంటున్నాను. ఇంకా బయట వాడుకోవడానికి కూడా కొంచెం తీసి పెట్టుకున్నాను అనమాట. అంటే కొత్త గిన్నెలు చూస్తే వాడాలనిపిస్తుంది కదా,
ఎన్ని ఉన్నా సరే కిందన సరిపోవట్లేదు. ఇంకా అయితే కొంచెం వేరేగా సపరేట్గా పెట్టుకున్నాను. మా కనిష్ బాబుకి అయితే స్నాక్స్కి అది కావాలంటే ఒక 2 ప్లేట్స్ అయితే తీసుకున్నాడు అనమాట. మంచిగా ఉన్నాయి కదా ఇవి, వాడైతే తీసుకున్నాడు బాగున్నాయని. ఇంకా అవి తీసుకొని అయితే వాళ్ళ నాన్నకి ఇచ్చేసాడు దాసి అని చెప్పి. ఇంక నా పనిలో నేను ఉన్నాను. నాన్న కనిష్క అయితే అటు ఇటు మధ్యలో నాకు డిస్టర్బ్ చేసుకుంటూ తిరుగుతున్నారు. మా కనిష్ బాబు అయితే ఇంకా డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా అనమాట. మా కనిష్ ఏదైనా పని చేస్తున్నప్పుడే మధ్యలో వస్తాడు. నాకు భయం, ఆ ఫోన్ ఎక్కడ పడిపోతుందో ఎక్కడ తోసేస్తాడో అన్న టెన్షన్ ఒకటి. ఇంకా మరి ఏం చేస్తాం. ఇంకా అయితే నాన్న అయితే ఇంకా బయలుదేరిపోయారనమాట, వెళ్ళిపోతానని. సరే అన్నాము. ఇంకా బాబు గారు చూసారు కదా కూర్చొని ఆడుకుంటున్నారు. అందరికీ గుడ్ ఈవినింగ్. మా ఇల్లు పరిస్థితి అయితే ఇప్పుడు చాలా దారుణంగా ఉందన్నమాట. హాఫ్ ప్యాకింగ్లు అయితే అయ్యాయి అనమాట. ఇప్పుడైతే మా ఫ్రెండ్ అయితే త్రిమూర్తులు పూజ చేసుకుంటుంది. దాని గురించి లెంత్ ఎక్కువైపోయింది. దీని తర్వాత నెక్స్ట్ వ్లాగ్లో పెట్టేస్తాను. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.